వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ వారం వచ్చేసిన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ ఈసారి తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి ఎంతో కాలంగా సరైన హిట్ లేని శ్రీనివాట్ల డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ని ఈ మధ్య చేశారు. విశ్వం టైటిల్ తో వచ్చేస్తున్న ఈ సినిమా గోపీచంద్ శ్రీనివాట్లకి హిట్ ఇస్తుందో లేదో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. RX100 ఫేమ్ కార్తికేయ యాక్ట్ చేస్తున్న 8వ సినిమా బజే వాయువేగం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఉదయకిరణ్తో నువ్వు నేను సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అనిత చాలా కాలం తర్వాత తెలుగులో కంబ్యాక్ ఇచ్చేస్తున్నారు. సుహాస్ హీరోగా చేస్తున్న ఓబామా అయ్యో రామాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనిత. ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన తేజ సజ్జా నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ గ్లిమ్స్ ఈ నెల 18 రిలీజ్ చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో తీయబోతున్న ఈ సినిమాని సూర్య వర్సెస్ సూర్య అండ్ ఏగల్ డైరెక్ట్ చేసిన డిఓపి కమ్ డైరెక్టర్ కార్తిక్ ఘటనని డైరెక్ట్ చేయబోతున్నాడు. నారా రోహిత్ హీరోగా వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2 సినిమాని TV5 మూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 25 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్కల్ రైట్స్ ని అమోఘ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో బ్యాక్ టు బ్యాక్ సీరియస్ సబ్జెక్ట్స్ చేసిన అల్లర్ నరేష్ ఈసారి తన కంఫర్ట్ జోన్ అయిన కామెడీతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేస్తున్నారు. ఆ ఒక్కటి అడగంటూ మే 3 రిలీజ్ కి సిద్ధమైపోయాడు. తమిళ టాప్ డైరెక్టర్ శంకర్స్ మోస్ట్ లాంగ్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2 కమల్ హాసన్ తో శంకర్ భారతీయుడు తర్వాత తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా జూన్ నెలలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబినేషన్ లో వచ్చేస్తున్న అప్కమింగ్ మూవీ దేవరా హిందీ వెర్షన్ కి సంబంధించిన థియేటర్ గల్ రైట్స్ ని కరణ్ జోహర్ అండ్ ఏ ఫిల్మ్స్ కంబైన్డ్ గా తీసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి విరాట్ రాజ్ అనే కొత్త హీరో వచ్చేస్తున్నాడు. కొరియోగ్రాఫ్ గణేష్ డైరెక్షన్ లో వచ్చేస్తున్న ఈ సినిమాకి గౌడ్ సాబ్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. 2011లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ వైశాలి కాంబినేషన్ రిపీట్ చేస్తూ హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివగన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్ లో వస్తున్న మరో కొత్త సినిమా శబ్దం. ఈ సినిమా టేజర్ ని హీరో విక్టర్ వెంకటేష్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ తమిళ హీరో ధనుష్ తో సార్ అంటూ వచ్చి తెలుగు తమిళ్లో హిట్ కొట్టేసిన వెంకీ అట్లూరి ఈసారి మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టేజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ వారం వచ్చేసిన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరికొన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.